కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే పిచ్చ పుష్కి పుల్కాగాళ్ళకి సిగ్గు లేదు. మీ అమ్మకి ఎప్పుడైనా లైక్ చెప్పావా? అమ్మ ఐ లైక్ అని చెప్పావా? డాడీ ఐ ఫాలో అని చెప్పావా? ఎప్పుడు చెప్పు. అమ్మ ఐ లైక్ అని చెప్పు, డాడీ ఐ విల్ ఫాలో అని చెప్పు. ఫేమస్ అవ్వాలంటే పల్లీలు అమ్ముకోవాలి, పచ్చళ్ళు అమ్ముకోవాలి, పూసలు అమ్ముకోవాలి. పీ కామన్. కృష్ణానగర్లోను, ఇంద్రానగర్లోను, హైదరాబాద్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ కష్టపడి కళాకారులు చాలామంది ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, కుంభమేళలో పూసలు అమ్ముకొని మోనాలిసా హీరోయిన్ సెటిల్ అయిపోయింది. సో ಮತ್ತೆ తెలుగులో అలేక చిట్టి పికిల్స్ పచ్చళ్ళు అమ్ముకొని ఆమె ఇప్పుడు హీరోయిన్ మన సినిమాలో కనిపిస్తుంది. బీటెక్లు ఎంటెక్లు చేసినా కూడా లైఫ్ సెటిల్ కాకపోయిన యువతకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే అలేక చిట్టి పికిల్స్ ఈరోజు సినిమాలో కనిపించేది ఎలా చూడొచ్చు రమ్య? ఓకే, మనోడు పాయింట్ మర్చిపోయాడు. పల్లీలు అమ్ముకునే కచ్చా బాదం మీకు గుర్తుందా? ఏంటి ఫేమస్ అవ్వాలంటే పల్లీలు అమ్ముకోవాలి, పచ్చళ్ళు అమ్ముకోవాలి, పూసలు అమ్ముకోవాలి. పీ కామన్. ఓకేనా? పీ కామన్ గుర్తుపెట్టుకోండి. పీలు కామను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఫేమస్ అవ్వాలనుకునే వాళ్ళు తొందరగా ఏదో ఒకటి పీ పేరు మీద ఏదో ఒకటి అమ్మేసుకోండి. ఓకేనా? ఈ మూడు బిజినెస్ చేస్తే లైఫ్ సెట్ అవుతుంటావా? బిజినెస్ చేస్తే లైఫ్ సెట్ అయింది. ఓకేనా? కానీ బిజినెస్ పేరుతోటి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వీళ్ళు వేసే యాషాలకి అసలు ఇది చూస్తుంటే మైండ్ పోతుంది. కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే పిచ్చ పుష్కి పుల్కాగాళ్ళకి సిగ్గు లేదు. ఏం ఉపయోగరా? మీ అమ్మకి ఎప్పుడైనా లైక్ చెప్పావా? అమ్మ ఐ లైక్ అని చెప్పావా? డాడీ ఐ ఫాలో అని చెప్పావా? ఎప్పుడు చెప్పు. అమ్మ ఐ లైక్ అని చెప్పు, డాడీ ఐ విల్ ఫాలో అని చెప్పు. హాఫ్ శారీలు వేసుకొని బొడ్డు చూపించి ఈ చూపించి అట తిప్పి అబ్బా అసలు ఆ భంగిమలు చూపిగానే లైక్ కొట్టేస్తావు, ఫాలో కొట్టేస్తావు, సోషల్ మీడియాలో ఫేమస్ చేసేస్తావు. ఇక వాళ్ళు వచ్చి పచ్చళ్ళు అమ్మినా కొంటావు, ఇంకా నీ పేర్లు చెప్పలేము, ఇంక ఏమేమి అమ్మినా కొంటావు. అట్ట అయిపోయి వాళ్ళు ఫేమస్ చేస్తావు. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళు ఫేమస్ అవడమే కాదు, సినిమాల్లో కూడా పోతున్నారు. అదే కదా అందరి ప్రాబ్లం. నిజంగా మీరు ఏమైనా గమనించారా? ఆడిషన్స్ వచ్చినప్పుడు టిక్ టాక్ అండ్ డబ్ స్మాష్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చేసేవాళ్ళు నాట్ అలౌడ్ అని పెడతారు. మరి అమ్మాయిని ఎలా తీసుకున్నారండి? మరి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే కదా. ఏమైనా మంచి యాక్టింగ్ కూడా చేసిందా? ఏదో ఈ మధ్య కొన్ని పాత వీడియోలు ఏదో కొంచెం వైరల్ అవుతున్నాయి డబ్ స్మాష్ చేసినవి. అసలు అయినా సరే డబ్ స్మాష్ చేసినవి ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్కి పాటలు డ్యాన్స్లు వేసినవి అవి చూసి మీరు సినిమాలో తీసుకుంటారా? కృష్ణానగర్లోను, ఇంద్రానగర్లోను, హైదరాబాద్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ కష్టపడి కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వచ్చు కదా. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఏదో సోషల్ మీడియాలో ఒక పేరు రాగానే అమ్మ వీళ్ళని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే ఒక మార్కెట్ దొరికిద్ది, మన సినిమాకి ఏమైనా ప్లస్ చేద్దాము. రేపు చూద్దాం సినిమా. మరి ఆమె ఏం క్యారెక్టర్ చేసిందో, మరి ఎంత పెద్ద యాక్టింగ్ చేసిందో, ఆ డైరెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చాడో ఏం. అఫ్కోర్స్ సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ ఇచ్చిన ఆ అమ్మాయిని పిలిచి రోజు 10,000 ఇవ్వాలండి పేమెంట్. మిగిలిన ఆర్టిస్ట్కి పిలిచి 2,000 ఓ రోజు వాళ్ళకి ఏమీ. ఇప్పుడు ఆర్టిస్టులు మీ అందరూ తెలుసు కదా, కృష్ణానగర్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు తెలుసు కదా. పొద్దున 5ంటికి వాళ్ళకి ఏమైనా సీన్ చెప్తే కళ్ళకు కట్టినట్టు ప్రాక్టీస్ చేసి చచ్చినట్టు ప్రాక్టీస్ చేసి కెమెరా ముందు పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి రోజుకి 2,000. ఇలాంటి అమ్మాయిని తీసుకుంటే ఖచ్చితంగా రోజు 10,000 డిమాండ్ చేస్తారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. మరి ఇలా డే పేమెంట్ 10,000 ఇస్తారు. 2,000 ఎక్కడ, 10,000 ఎక్కడ అవసరం? ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళకి లైక్ కొట్టి ఫాలో చేసే పిచ్చ పుష్కి పుల్కాగాళ్ళందరూ చచ్చిపోండి. మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు.